హాయ్ హలో వెల్కమ్ టు దీప్తి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజైతే ఎగ్ పకోడా అండి. హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయ్యాయి. పిల్లలు ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇంట్లో ఉంటున్నారు కదా, ఏమైనా స్పెషల్గా వెరైటీగా చేసి అమ్మ అని అన్నారు. సర్లే వాళ్ళ కోసం నేను ఇలా ట్రై చేసి చాలా బాగా వచ్చిందండి టేస్ట్. మీరు చూడండి, ట్రై చేయండి. ఎగ్స్ బాయిల్ చేసేసి పెట్టుకొని అలా కట్ చేసుకోవడమే. ఆనియన్స్ పకోడా కట్ చేసుకున్నట్టు కట్ చేసేసుకొని సాల్టు, పసుపు, మిరప్పొడి, శనగపిండి 4 స్పూన్స్, వరిపిండి వేసుకోవచ్చు. లేనోళ్ళు నేనైతే గోధుమ పిండి వేసాను 1 స్పూను. మంచిగా చూడండి పకోడా కలుపుకున్నట్టు లైట్ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చేతులకి అలా ఆయిల్ పోసేసుకొని చూడండి అలా పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. మా అమ్మాయి అయితే బాగా ఎంజాయ్ చేసింది దీన్నైతే. చూడండి ఇంక అన్నీ అట్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే, డీప్ ఫ్రైకి పెట్టేసుకోవడమే. ట్రై చేయండి. అలా పెట్టేసుకొని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఎంచుకోవాలండి. ఎందుకంటే లోపలంతా బాయిల్ అవ్వాలి కదా. చూడండి వేడి వేడి ఆయిల్ ఎత్తి ఇంకా అలా కొంచెం పైన అలా పోసినట్టు పోయాలి వాటి మీద. చూడండి మంచి పెద్ద గెరిటితో కాకుండా ఫోక్తో అలా కలిపెట్టుకుంటూ తిప్పుకుంటూ 4 పక్కల ఈక్వల్గా మంచిగా ఏగేలాగా చూసుకోవాలి. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా ఏమంటే ఇంకా వెరైటీగా ఉందని టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేస్తే వాళ్ళకైతే కంపల్సరీ నచ్చుద్ది. ఇంట్లో తింటారు కదా, బయట ఫుడ్ కాకుండా అనిపించింది. నచ్చితే లైక్ చేయండి.